హాయ్ అండి. ఈరోజు టమాటో కోడిగుడ్లు పులుసు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఎగ్స్ ఏమో ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి కనుక మూత పెట్టేద్దాం. ఈలోపు ఒక చిన్న బౌల్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి. ఈలోపు ఆనియన్స్ ఫ్రై అయిపోయినవి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టమాటో అయితే వేస్తున్నాను. టమాటో ముక్కలు కూడా బాగా మగ్గాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచుదాము. టమాటో ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయినవి. దీనిలో కొంచెం కల్లుప్పు వేస్తున్నానండి. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. 1 స్పూను కారం వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కలుపుకున్నాక కొంచెం ఫ్రై అయినాక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెంసేపు ఉడకనివ్వాలి. మూత పెట్టేద్దాము. పక్కన పెట్టుకున్న చింతపండు రసం అయితే తీసుకోవాలండి. కర్రీ అయితే ఉడికింది కదా కొంచెం. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. చిక్కగా పిసుక్కుని వేసుకోవాలండి. అది ఉడుకుతుంది కదా. ఈలోపు పక్కన బాండి పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం సాల్టు, కొంచెం 1/2 టీ స్పూను కారం, 1/4 టీ స్పూను పసుపు కూడా వేసుకొని గుడ్లు వేయించుకోవాలండి. అవి వేగిపోయిన తర్వాత కర్రీలో వేసేసుకోవాలి. ఓకే అండి, కర్రీ కూడా ఉడికిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసాను. ఓకే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.